హైకోర్టులో కేటీఆర్కి స్వల్ప ఊరట లభించింది. తాము 2023 అక్టోబర్లో ఒప్పందం ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించామని, అలాగే అగ్రిమెంట్ ప్రకారమే చెల్లింపు ఉంటే ఉల్లంఘన ఎలా అవుతుందని చెప్పి కోర్టులో వాదించారు కేటీఆర్ తరపు లాయర్స్. పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని, ఫార్ములా ఈ కార్ రేసింగ్లో క్రిమినల్ మిస్కండక్ట్ ఎక్కడా జరగలేదని వాదించారు కేటీఆర్ తరపు న్యాయవాదులు. 13(1)(a) 409 అనే సెక్షన్లు వర్తించవని, ఫార్ములా రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని ప్రశ్నించారు కేటీఆర్ లాయర్స్. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, కానీ ఏసీబీకి సంబంధం లేదని వాదించారు. రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు కేటీఆర్ లాయర్ సుందరం. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్టవిరుద్ధమని, అఫెన్స్ జరిగిందని తెలిసాక 3 నెలల్లోపే కేసు రిజిస్టర్ చేయాలని, 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారని వాదనలు వినిపించారు సుందరం. ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ యాంటీ కరప్షన్ అనేది ఏదైతే ఉన్నదో సెక్షన్లు పెట్టిన వాళ్ళు 13 సెక్షన్ 1 కానీ బి కానీ ఈ రెండు కూడా అప్లికబుల్ కావు. ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి కోర్టు నమ్మిన తర్వాత సరే వాళ్ళు కౌంటర్ వేస్తామని చెప్పారు. వాళ్ళు వాదనలు నిన్న తర్వాత ఏం చెప్పిందంటే, కోర్టు పూర్వపరాలు నమ్మిన తర్వాత 1 వీక్ 30వ తారీఖు వరకు, ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్టు చేయకుండా మరి తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అని చెప్పింది, కానీ దాంట్లో లంచం ఇచ్చుడు లేదు, లంచం తీసుకోవడం లేదు అని కోర్టు చాలా స్పష్టంగా మరి నమ్మింది కాబట్టి వారం రోజుల వరకు వారిని అరెస్టు చేయొద్దని చెప్పి ఈ రోజు కోర్టు చెప్పడం జరిగింది. లలిత కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ను ప్రస్తావించిన కేటీఆర్ న్యాయవాది, సీజన్ 10 నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్ వెనక్కి తగ్గారని, రేస్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, ప్రభుత్వమే రంగంలోకి దిగిందని అన్నారు లాయర్ సుందరం. అందులో భాగంగానే హెచ్ఎండిఏ చెల్లింపులు చేస్తుందని వాదించారు ఆయన. సెక్షన్ 13(1)(a) ఈ కేసులో వర్తించదని, డబ్బులు చెల్లించిన ఏడాది తర్వాత మీకు నిజాలు కనిపించాయా అని ప్రశ్నించారు లాయర్ సుందరం. ఈ కేసులో ఎన్నో లోపాలున్నాయని అన్నారు ఆయన. ఒప్పందం ప్రకారం నిధులు చెల్లించకపోతే ఐసీసీ ఆర్బిట్రేషన్కు వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఎఫ్ఐఆర్పై తదుపరి విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు లాయర్ సుందరం. పీసీ యాక్ట్లో డబ్బులు ఎవరికి వెళ్లాయో వాళ్ళని నిందితులుగా చేర్చాలి, అంతేకాని ఇక్కడ డబ్బులు చేరింది ఎఫ్ఈఓ సంస్థకు. ఎఫ్ఈఓ సంస్థను అసలు నిందితుడిగా చేర్చలేదు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్ లాయర్. ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుంది, పీసీ యాక్ట్ 13(1)(a) ఎలా వర్తిస్తుందని వాదించారు కేటీఆర్ తరపు లాయర్.